చాలామంది ఏపీ టెట్ రాసి రిజల్ట్స్ చూసుకొని ఇప్పుడు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతా ఉన్నారు. అయితే ఆ డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇంకా విడుదల కాలేదు. సో ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. సో దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ఇక జాబ్ క్యాలెండర్ గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. అయితే జాబ్ క్యాలెండర్ గురించి ఇప్పుడు అంతా కూడా సైలెంట్ అయిపోయింది. అయితే పోస్టులు ఎన్ని ఉన్నాయని మొత్తం కూడా వీళ్ళు చేస్తా ఉన్నారు ఈ సర్వేలు అనేది. అయితే ఇప్పుడు ఈ మెగా డిఎస్సిలా కాకుండా ఈ ఏపీడిఎస్సి 2026 వచ్చేసరికి అతి త్వరలో రిలీజ్ చేయడానికి అయితే వీళ్ళు సన్నాహాలు చేస్తూ ఉన్నట్టయితే తెలుస్తూ ఉన్నది. ఇంకా ఏమన్నా ఎక్కడన్నా స్కూళ్ళల్లో ఖాళీలోనేమో అని వెరిఫికేషన్ చేస్తూ ఉన్నట్టయితే ఒక అప్డేట్ అయితే ఉంది. అయితే ఈ ఏపీడిఎస్సి 2026 వచ్చేసరికి మార్చిలో రిలీజ్ చేయడానికైతే ఛాన్సులు ఉన్నట్టయితే చెప్తా ఉన్నారనమాట. మరి మార్చి చివరిలో రిలీజ్ చేస్తారా, మార్చి మొదటి వారంలో రిలీజ్ చేస్తారా అని ఎదురు చూడాల్సింది. అయితే ఇంకో పక్క వచ్చేసరికి మార్చి 19వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు ఉగాది రోజున అని చెప్పేసి ఇంకో ప్రచారం అయితే నడుస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికి కూడా ఇప్పుడు నాకు తెలిసి జాబ్ క్యాలెండర్ అనేది డిలే అయ్యేదానికి ఛాన్స్ ఉంటుందేమో కానీ ఏపీ డిఎస్సి 2026 నోటిఫికేషన్ మాత్రం అతి త్వరలో అయితే రిలీజ్ చేసేదానికే ఎక్కువ ఛాన్సులు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఓకేనా? నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.